హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే స్క్రాంబ్లర్ 400X బైక్. ఆల్రెడీ మన ఛానల్లో స్పీడ్ 400 రివ్యూ చేసి అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే ట్రాంప్ బ్రాండ్లో ఈ 2 బైక్స్ అనేవి కొంచెం బడ్జెట్లో అయితే దొరుకుతాయి. నేను రివ్యూ చేసిన షోరూంలో స్పీడ్ 400 ప్రైస్ 2,92,000 వరకు అయితే ఉంది. ఈ స్క్రాంబ్లర్ 400X ప్రైస్ 3,27,000 వరకు అయితే ఉంది. స్పీడ్ 400తో కంపేర్ చేస్తే ఈ స్క్రాంబ్లర్ 400X ప్రైస్ ఎక్కువైతే ఉంటుంది. వీడియో ఎండింగ్లో చెప్పాల్సిన కంక్లూజన్ పాయింట్ను ఇప్పుడే మీకు చెప్తున్నాను. మీకు సిటీ రైడింగ్కి, షార్ట్ రైడ్స్కి స్పీడ్ 400 అయితే బాగుంటుంది. లాంగ్ రైడ్స్కి, ఆఫ్ రోడింగ్కి స్క్రాంబ్లర్ 400X అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 బైక్స్ని అలాగే డిజైన్ అయితే చేశారు. నాకు పర్సనల్గా ఈ స్క్రాంబ్లర్ 400X బైక్ చూడగానే బాగా నచ్చింది. సో మీ బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక వెహికల్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ స్క్రాంబ్లర్ 400X బైక్ గురించి డీటెయిల్గా డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ కలర్స్ చెక్ చేస్తే టోటల్గా 3 కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్రీన్, రెడ్, బ్లాక్. రియాలిటీలో రెడ్ కలర్ అయితే బాగానే ఉంది, కానీ గ్రీన్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. సో కలర్ అనేది మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా మీరు ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేయగలిగితే ఈ బైక్ను షోరూమ్ నుండి కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. కస్టమైజేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్పీడ్ 400 రివ్యూ అయితే చూడండి. ఆ రివ్యూలో స్టార్టింగ్లో ఉంటుంది ఆ పాయింట్ అనేది. సో ఎవరైనా కస్టమైజేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ రివ్యూ అయితే చూడండి. ఇంకా ఈ బైక్ టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 100/90 19 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ అయినా సరే స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. 10 స్పోక్ ఎలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆఫ్ రోడింగ్లో ఎలా వీల్స్ కంటే స్పోక్ వీల్స్ బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఓవరాల్గా ఎలా వీల్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది బైక్లో. అలానే ఈ టైర్స్ అనేవి ట్యూబ్లెస్సే. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే 320mm లార్జ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ను యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పైన డస్ట్ పడకుండా ఇక్కడ ఒక చిన్న పార్ట్ అయితే అటాచ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ మడ్గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇది ఫైబర్ మెటీరియలే, కానీ చూడటానికి ఐరన్ పార్ట్ లాగా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ట్రావెల్ 150mm అయితే ఉంటుంది. గోల్డ్ కలర్ లో ఈ సస్పెన్షన్ లుక్ చూడటానికి చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ లో ఉంటుంది. ఇంకా మెయిన్లీ యూఎస్డి ఫోక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే హ్యాండ్లింగ్ బాగుంటుంది, రైడింగ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా ఈ బైక్ లో యూఎస్డి ఫోక్స్ యూజ్ చేశారు కాబట్టి ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, డీసెంట్ గా అయితే ఉంటుంది. ఇంకా లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ హెడ్ లైట్ పైన కూడా గ్రిల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. పైన నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఉన్నాయి. అలానే ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నైట్ టైం ట్రావెలింగ్ లో ఈ హజార్డ్ లైట్ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓవరాల్ గా బైక్ ఇది ఫ్రంట్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. అండ్ ఇవి నకిల్ గార్డ్స్ అనమాట. ఇవి ఫైబర్ మెటీరియల్, పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఈ నకిల్ గార్డ్స్ వలన మెయిన్ యూజ్ ఏంటంటే ఫింగర్స్ ని ప్రొటెక్ట్ అయితే చేస్తాయి ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ క్రాష్ అయినప్పుడు విరిగిపోకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి ఈ నకిల్ గార్డ్స్ అనేవి బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి. అలానే ఈ నకిల్ గార్డ్స్ ఉండటం వలన లుక్ కూడా చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ జస్ట్ నార్మల్ లెవర్స్ నే ప్రొవైడ్ అయితే చేశారు. వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఈ బైక్ ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాల్సింది. స్పీడ్ 400లో బార్ అండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. లాంగ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బార్ అండ్ మిర్రర్స్ కంటే ఈ మిర్రర్స్ కంఫర్టబుల్ గా అలాగే బెటర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఈ 3 కలిపి ఒక్క స్విచ్ లో ఇండికేట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ పాస్ స్విచ్ ని ప్రెస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఐ బటన్ అయితే ఉంది. కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను ఆపరేట్ చేయడానికి ఈ బటన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. పక్కనే హై బీమ్, లో బీమ్ బటన్ అయితే ఉంది. కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, దీన్ని ఫోమ్ ప్యాడ్ అని అంటారు. దీని మీద కూడా ట్రాంప్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది ఉండటం వల్ల మెయిన్ లుక్ అనేది బాగుంటుంది అంతే. నెక్స్ట్ ఈ బైక్ లో లేజర్ కట్ కీనే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కీ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే అనలాగ్ అండ్ సెమీ డిజిటల్ లో కన్సోల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ని ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. అనలాగ్ లో స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అలారం ఇండికేషన్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. ఆయిల్ ఇండికేషన్, టెంపరేచర్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, ఏబిఎస్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, హజార్డ్, నోట్రో, లో ఫీల్ ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ స్మాల్ డిస్ప్లేలో గేర్ ఇండికేషన్ ఉంది. ఆర్పిఎం మీటర్, టైము, ఓడాన్, ట్రిప్ మీటర్స్, డిజిటల్ ఫ్యూల్ గేస్ అయితే ఉన్నాయి. ఈ ఐ బటన్ ప్రెస్ చేస్తుంటే ట్రిప్ 1, ట్రిప్ 2,
ఫ్యూల్ రేంజ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అయితే ఉంది. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నమాట కన్సోల్లో ఉన్న ఫీచర్స్. కన్సోల్ మరీ అంత సూపర్ అయితే ఏమీ లేదు, యావరేజ్గానే అయితే ఉంది. ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది కన్సోల్ అనేది. అలానే ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ పైన కొన్ని గైడింగ్ సింబల్స్ అయితే ఉన్నాయి. ఇవి స్టిక్కర్స్ మాత్రమే, రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. ట్యాంక్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. స్పీడ్ 400లో ట్యాంక్ పైన 3 కలర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ బైక్ ట్యాంక్ పైన డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. అలానే రైడింగ్ లో థైస్ గ్రిప్ కోసం ట్యాంక్ ప్యాడ్స్ కూడా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రాంఫ్ బ్రాండింగ్ అయితే ఉంది. అలానే ఈ బైక్ లో సీట్స్ గురించి డిస్కస్ చేస్తే డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. స్పీడ్ 400లో సింగిల్ సీట్ అయితే ఉంటుంది. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి సీట్స్ కంఫర్ట్ కానీ, కుషనింగ్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ అన్ని బాగున్నాయి. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే చిన్నగా అయితే ఉంది, అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. సో అలానే ఈ బైక్ ని ఫ్యామిలీకి కూడా యూజ్ అయితే చేసుకోలేం. నెక్స్ట్ సీట్ బ్యాక్ సైడ్ కూడా ట్రాంఫ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఈ సీట్ గ్యాబ్రెల్స్ కూడా పర్లేదు, కంఫర్టబుల్ గానే ఉన్నాయి హోల్డ్ చేయడానికి. ఇంకా బ్యాక్ సైడ్ ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది. టెయిల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఈ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడినే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. ఓవరాల్ గా ఈ బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 140/80 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. పర్లేదు, కొంచెం పెద్ద టైర్స్ ని యూజ్ అయితే చేశారు. గ్రిప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ నోటీస్ అయితే చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఉండాల్సిన చైన్ సిస్టమ్ రైట్ సైడ్ లో అయితే ఉంది. రైట్ సైడ్ లో ఉండాల్సిన డిస్క్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది. ఈ 2 బైక్స్ లో ఇలాగ డిఫరెంట్ గా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా చైన్ లూపింగ్ అయితే చేసుకోవాలి. ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు, అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. మీరు సొంతంగా చైన్ లూపింగ్ చేసుకోవాలంటే పెడాక్ స్టాండ్ అయితే కావాలి. ఆ స్టాండ్ ని సపరేట్ గా మళ్ళీ 2000 పెట్టి కొనుక్కోవాలి. పెడాక్ స్టాండ్ ఉంటే చైన్ లూపింగ్ ని ఈజీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అయితే ఉంది. అట్లీస్ట్ 240mm డిస్క్ ని ప్రొవైడ్ చేయాల్సింది. బ్రేకింగ్ అనేది ఇంకొంచెం బెటర్ గా అయితే ఉండేది, కానీ వీళ్ళు 230mm డిస్క్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఉంది. ఆఫ్ రోడ్ మోడ్ లో పెట్టుకుంటే ఈ ఏబిఎస్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ లేడీస్ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కి ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఈ ఫుట్ రెస్ట్ పైన ఉన్న రబ్బర్ ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ కూడా ఇలాగ ఓపెన్ టీత్ తోని ఇచ్చారు. ఈ స్క్రాంబ్లర్ అడ్వెంచర్ వెహికల్స్ కి ఇలాగ ఓపెన్ టీత్ అయితే ఉండాలి. ఎప్పుడైనా స్టాండింగ్ పొజిషన్ లో బైక్ రైడ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సౌండ్ అనేది యూనిక్ గా అయితే ఉండదు, జస్ట్ బేసిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 398.15cc BS6 DOIC ఇంజిన్ అయితే ఉంది. మ్యాక్స్ పవర్ 40 bhpను, మ్యాక్స్ టార్క్ను 37.5 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్గా 6 గేర్స్ అయితే ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంకా ఇంజిన్ పైన కూడా ట్రాంఫ్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇది DOIC ఇంజిన్ కాబట్టి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. నెక్స్ట్ ఈ ఇంజిన్ కూల్ చేయడానికి ఫ్రంట్లో పెద్దగా రేడియేటర్ అయితే ఉంది. అలానే పక్కన సింగిల్ హార్న్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా బైక్ లెఫ్ట్ సైడ్లో అల్యూమినియం ప్లేట్ పైన స్క్రాంబ్లర్ 400X అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రైట్ సైడ్ ప్లాస్టిక్ ప్యానెల్ మీద స్క్రాంబ్లర్ 400X అని చెప్పి మెన్షనింగ్ అయితే ఉంది. కింద గ్రిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. మీరు కంప్లీట్గా ఈ సాకెట్ మీద డిపెండ్ అయితే అవ్వద్దు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ అయితే చేసుకోండి బెటర్. నెక్స్ట్ ఇంజిన్ ప్రొటెక్షన్ కోసం కింద సంప్ గార్డ్ అయితే ఉంది. కూలింగ్ టాప్అప్ కూడా ఇంజిన్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ అయితే ఉంది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 30 kmpl మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద అలాగే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో సీట్ హైట్ 835mm అయితే ఉంది. సో సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంది. మినిమం 5'10" హైట్ ఉన్న వాళ్ళు ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. అంతకంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి హైట్ అండ్ వెయిట్ను మీరు హ్యాండిల్ చేయగలరా లేదనేది. ఈ బైక్ వెయిట్ కూడా 185 kgs అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 195mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160mm అయితే ఉండాలి. పర్లేదు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో అడిషనల్గా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. వీల్స్ అని ఎక్కువగా స్పిన్ అవ్వకుండా వెట్ సర్ఫేస్లో ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది సేఫ్ అయితే చేస్తుంది. ఇంకా ఈ బైక్లో స్లిప్పర్ క్లచ్ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. స్పీడ్గా గేర్స్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లాక్ అవ్వకుండా ఈ స్లిప్పర్ క్లచ్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఇమ్మొబిలైజర్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో ఈ బైక్ కీ కాకుండా డూప్లికేట్ కీ పెడితే ఈ బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్క్రాంబ్లర్ 400 బైక్ గురించి నేను ప్రతి పాయింట్ మీకు కవర్ చేసి అనుకుంటున్నాను. సో ఇది 400cc బైక్ కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువైతే ఉంటుంది. అలాగే స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువైతే ఉంటుంది.
సో ఎవరైతే స్క్రాంబ్లర్ వెహికల్ కొందాం అనుకుంటున్నారో దట్టు ట్రాంప్ లాంటి ప్రీమియం బ్రాండ్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వెహికల్ అయితే బాగా సెట్ అవుతుంది. సో బడ్జెట్ కూడా పర్లేదు, వేరే ట్రాంప్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లోని ఈ వెహికల్ అనేది అందుబాటులో అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఈ బైక్లో పర్లేదు, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రైస్ లిటిల్ బిట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.